అమ్మాయి పేరు స్రవంతి సార్. హలో, స్రవంతినా మాట్లాడేది? ఎవరండి? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అంటే నేమ్స్ మెన్షన్ అవ్వద్దని నేనే ఆ నేమ్ పెట్టా, అందుకనే. పర్వాలేదు పర్వాలేదు, మీరు నాకు స్రవంతి అనే వచ్చింది. అవునండి అలానే పెట్టాను. ఓకే ఓకే అమ్మా. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అసలు ఏంటి మీ సమస్య కూడా చెప్పండి స్రవంతి. ఓకే అండి. హలో అమ్మా. హాయ్ సార్, మాది ప్రాపర్ వచ్చేసి హైదరాబాదే. అమ్మా. మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిపోయారు. మదర్ ఏమో హౌస్ వైఫ్. నాకు ఒక సిస్టర్ ఉన్నారు. నాదైతే బీటెక్ ఇక్కడే కంప్లీట్ చేసా అండ్ జాబ్ కూడా. మా సిస్టర్ ది వచ్చేసి ఎంఎస్సి, తను అక్కడ జాబ్ ట్రయల్స్ లో అది ఉంది, రీసెంట్ వచ్చిందిలేండి. సిస్టర్ అంటే అక్క అమ్మా? చెల్లి చెల్లి అనే నేనే పెద్దదాన్ని. చెప్పినమ్మా. మీ సిస్టర్ ఎక్కడ ఉంటారు? బెంగళూరులో ఉంటున్నారు. ఓ, బెంగళూరులో ఉంటుందా? ఓకే. మీ ఇద్దరికి పెళ్ళి అవ్వలేదమ్మా? లేదండి. ఓకే, చెప్పమ్మా. అబ్బాయిలు ఒకటి లేరు కదా, అండ్ ఎప్పుడు అలా రిస్ట్రిక్షన్స్ గానీ అలా ఏం లేదు. మమ్మల్ని Freedom మంచిగా ఉంటది. పెంచడం గానీ అన్ని, అంటే ఏది అడిగినా కాదనకపోవడం, అలా చాలా బాగా చూసుకున్నారు. ఆ ఫ్రీడమ్ తోనే లైక్ ఫ్రెండ్స్ అది ఇంటికి రావడం, అందరూ వస్తారు. లైక్ అబ్బాయిలు వచ్చేవారు, అమ్మాయిలు వచ్చేవారు. కాకపోతే ఈ ప్రాసెస్ లో ఏంటంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండే గ్యాంగ్ లో ఒక అబ్బాయి సుమంత్ అని చెప్పి, తను కొంచెం క్లోజ్ అవ్వడం నేను బీటెక్ లో ఉన్నప్పుడు అన్నమాట. కొంచెం ఆ ఫ్రెండ్షిప్ కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ కింద, కొంచెం అది రిలేషన్షిప్ దాకా వెళ్ళింది. ఒక 3 years నిజంగా చాలా బాగానే ఉంది. నా పర్సెప్షన్ ఏంటంటే మనకు తెలిసిన అబ్బాయి కదా, ఇంట్లో ఒప్పించుకోవడానికి ఈజీ ఉంటుంది అండ్ మంచోడనే తెలుసు నాకు యాక్చువల్లీ. సో అందుకని చెప్పి నేను ఇన్వాల్వ్ అవుతూ ఉన్నా గానీ, అంటే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యారా? పెళ్లి చేసుకుందాం అంటే పేరెంట్స్ ఒప్పుకుంటేనే. కాకపోతే ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళు అంటే కొంచెం బాగుంటుంది కదా నార్మల్ గా చెప్పడానికి. అదని ఆల్రెడీ ఇంట్లో అందరికి బాగా క్లోజ్, సో ఈజీగా ఒప్పుకుంటారులే అన్న కాన్సెప్ట్ లో నేను ఉన్నా. కానీ 3rd year కంప్లీట్ అయిన 4th year ఇంచుమించు వచ్చే టైంకి తను నాతోనే కాకుండా చాలా మందితో అలా ఉంటున్నాడని నాకు తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే తన ఫోన్ లో నాకు కొన్ని దొరికాయి అన్నమాట, చాట్స్ గానీ. లైక్ ఫోన్ లో అండి చాట్స్ దొరికాయి అండ్ వేరే వాళ్ళతో ప్రైవేట్ గా ఉన్న పిక్చర్స్ గానీ ఇవన్నీ చాలా దొరికాయి. అదేలేండి, బాబు బాగా బిజీ అంటారు ఇదేనా. అది ఇంకా తీసుకోలేక కొంచెం మళ్ళీ క్వశ్చన్ చేయడం ఇలా కొన్ని జరిగాయి. అదేం లేదు, నేను నీతోనే సీరియస్ గా ఉన్నా అది ఇది అన్నారు. కానీ నేను చూసినంతా నాకు అర్థమైంది, ఇంకా పర్సన్ కరెక్ట్ కాదని చెప్పి నేను దూరం పెట్టేసి, అంటే దూరం ఇన్ ద సెన్స్ నేను దూరం పెట్టాను, బట్ తన ఇంటికి రావడం ఫ్రెండ్స్ తో అది ఉంది. సడన్ గా మాట్లాడడం మానేస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. మేము మాట్లాడుకోవడం మానేసాం గానీ తన అందరితో పాటు వస్తే రావడం అలా అన్నమాట. సహజ సిద్ధంగా మనం చూసేటటువంటి ప్రేమ కథ కాదు. ప్రేమించడం అదేం జరిగింది, లేదులేండి. తర్వాత మోసం జరిగింది. మోసం చేస్తున్నాడని తెలిసేటప్పటికి నువ్వైతే పెట్టేసి. దూరం పెట్టావు, కానీ అతనైతే అవునండి. ఇంటికి వస్తున్నాడు. ఎందుకంటే మీ ఫ్యామిలీ అందరితో పాటు అతను క్లోజ్ కాబట్టి. అంటే ఇప్పుడు తను రాంగ్ అని చెప్తే నా గురించి చెప్పాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. అంతేగా. అందుకని చెప్పి ఎందుకులే ఎందుకు అంటే మాట్లాడట్లేదు, పేరెంట్స్ ఎందుకు అలా కాదు రానియట్లేదు కదా చెప్పాలి. పెంచింది Okay. అని. Yeah, got it. మామూలుగా ఇప్పుడు మన సిస్టర్ కి అది మన ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు కదా, లైక్ ఫేస్బుక్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా. అలా వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్సే కదా అలాగ అనుకున్నా గానీ నాకంత అబ్జర్వేషన్ లేదు యాక్చువల్ గా. అంటే ఈ అబ్బాయి మన ఇంట్లో వాళ్ళని ఇంకొకరిని ట్రాప్ చేస్తాడని మనకు ఉండదు కదా. ఒక రోజు ఏమైందంటే మా సిస్టర్ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు నైట్ టైం కొంచెం బయటకు వెళ్ళి చాట్ చేయడం, మళ్ళీ కాల్స్ కూడా బయటకు వెళ్ళి లేట్ నైట్ మాట్లాడడం. అన్నిటికన్నా సస్పిషియస్ ఏంటంటే ఈ అబ్బాయి ఫ్రీక్వెంట్ గా రావడం అవుతుంది మా సిస్టర్ వచ్చినప్పుడు. ఏదో జరుగుతుంది అని అర్థం అవ్వి నేను మా సిస్టర్ ఫోన్ చెక్ చేసా. చెక్ చేస్తే తన ఫోన్ లో ఈ అబ్బాయి ట్రాప్ చేస్తున్నట్టుగా నాకు ఆ మెసేజ్లు చాట్ మొత్తం అంతా అర్థమైంది. అమ్మా, మీ ప్రేమ గురించి మీ సిస్టర్ కి తెలీదమ్మా? అంటే తెలీదండి, ఇనిషియల్ గా ఎవరికి తెలియదు. యాక్చువల్ గా ఫ్రెండ్స్ గానే తెలుసు. అదే మీరు మీ సిస్టర్ ఫోన్ చూసినట్టుగా మీ సిస్టర్ మీ ఫోన్ చూడలేదు అప్పుడు.
లేదండి. ఎప్పుడు నాకు తెలిసి అలా జరగలేదు. తను కొంచెం చిన్నపిల్లే. ఎందుకంటే మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా ఒక 3.5 ఇయర్స్ అలా గ్యాప్ సరే, అన్నమాట. ఫోన్ చూసిన తర్వాత అడిగారా? ఈ అబ్బాయిని అడిగారా? మీ సిస్టర్ని అడిగారా? మా సిస్టర్‌కే నేను చెప్దామని ఇంకా ఫిక్స్ అయ్యా. అంటే మన సిస్టర్‌కి ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఇంకా ఓపెన్ అవ్వాలి కదా! తిను వినట్లేదు యాక్చువల్లీ. అవును. తిను ఆల్రెడీ ఏమంటుందా మీ మ్యానిపులేట్ సిస్టర్? చేసేసాడు. మీ సిస్టర్ కాదు, మీ సిస్టర్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదా మరి మీ సిస్టర్కి? నేను ఆల్రెడీ చెప్పానండి యాక్చువల్‌గా. నేను ఆల్రెడీ ఇలా ట్రావెల్ చేశాను. నాకు నేను ఎందుకు వద్దనుకున్నాను అనేది కూడా రీజన్ చెప్పాను కూడా. ఈ అబ్బాయి రకరకాల మంది ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఫోన్లో స్క్రీన్ షాట్స్ ఏమైనా సేవ్ చేసుకున్నారా? బహుశా అలాంటి ఎవిడెన్స్ ఏమైనా మీ సిస్టర్కి చూపెడితే నమ్ముండేదేమోగా. చెప్పానండి అది. మనం చెప్పారు. ఓరల్ గానే చెప్తాం కదా. అర్థం కావట్లేదు. కానీ అప్పటికే ఈ మహానుభావుడు ఏం చేశాడంటే నన్ను బ్యాట్ చేశాడు మా సిస్టర్ దగ్గర. మీ అక్కే వేరే రిలేషన్ లో ఉంది, మీ అక్కే నాకు హ్యాండ్ ఇచ్చింది, మీ అక్క వదిలేసాకనే నేను ఎక్కడో ట్రామాలో ఉండిపోయాను, ఇప్పుడు నువ్వు వచ్చాకనే నేను మామూలు మనిషిని అవుతున్నాను అన్నట్టు సంథింగ్. ఇంకో డ్రామా అంటే ఇలా ఎన్నిసార్లు డ్రామా కాదు, అది డ్రామా. మ్యానిపులేట్ చేసేసి మా ఇద్దరికి గొడవలు పెట్టి నా మాట వినకుండా ఇలా అప్పుడేమో చేస్తున్నాడు. ఎవిడెన్స్ సేకరించలేదు. పోతే నేను చూస్తున్నప్పుడే అతను వచ్చేసాడు యాక్చువల్లీ. మన వేరే ఫోన్ తో తీసేంత టైం కూడా చాయిస్ లేదు. లేకుండా ఉందండి. సరే వదిలేసామ్మా. సో ఇప్పుడు ఏంటంటే మీ సిస్టర్కి చెప్పడం తీసి పక్కన పెడితే కనుక వీడు మీ సిస్టర్ కళ్ళల్లోనే నిన్ను చెడదాని చేస్తున్నాడు. ఇప్పుడు వరకు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి డిఫరెన్స్ లేదు, నీకు మీ సిస్టర్కి మధ్య. ఏం లేదు, సస్పెక్ట్ గా అనిపించే చూసాను గానీ లేకపోతే తను నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా తొందరలో మీ సిస్టర్కి కూడా తెలుస్తుందేమోలే అమ్మా. అంటే ఎలాంటి వాడు అన్నది ఎంతో కాలం పట్టదు కదా. ఇలాంటి తెలుస్తుంది కానీ ఇప్పుడు నేను సఫర్ అయిందంతా తను కూడా సఫర్ అవ్వాలి కదండి. అంటే నా సైడ్ నుంచి చెప్తే తను వినట్లేదు. అలా అని చెప్పి ఇప్పుడు ఈ ఇష్యూని తీసుకెళ్లి మా పేరెంట్స్ కి అయితే నేను చెప్పలేను. సో ఇప్పుడు మీరు ఫోన్ కలిపి వాడికి గట్టిగా వార్నింగ్ ఇద్దామంటారా ఆ అబ్బాయికి? ఆ తినకి కౌన్సిలింగ్ ఇస్తే చాలని చూస్తున్నానండి మీ sister కా? నేనైతే. సిస్టర్ తో మాట్లాడమా. ఓకే ఓకే. మరి వాడు అంటే ఇదే ఇప్పుడు తను ఈ అమ్మాయితోనే కాదు వేరే అమ్మాయిలతో కూడా వరస్ట్ గా ఉంటున్నాడు. ఇప్పుడు వాడిని మార్చాలనే థాట్ కన్నా తిన్ని సేవ్ చేసుకోవాలనే థాట్. అంతేలేండి, ఎప్పటికైనా అదే correct కూడా. ఎప్పటికైనా మీ సిస్టర్ని మార్చుకోవాలమ్మా. కానీ ఫ్యూచర్లో ఎప్పటికైనా కూడా వాడిని ఒక కంట్రోల్ చేయలేకపోతే కనుక ఇలా ఆడపిల్లలను అన్యాయం చేస్తూనే పోతాడు. పెళ్లి అయిన తర్వాత కానీ పెళ్లి కాకముందు కూడా అవునవును. చాలా మంది జీవితాలు నాశనం. నాశనం అవుతాయి. కాబట్టి ఆ తర్వాత ఎజెండా నెంబర్ 2. కానీ దానికంటే ముందు మన తక్షణ బట్ కర్తవ్యం ఫస్ట్ మీ తిను సిస్టర్ని బయట లిజన్, అసలు ఫస్ట్ తిను వినాలి కదా. ఒకసారి ట్రై చేయండి సార్, వింటే అంతే హ్యాపీ కదా. అదే అంతకన్నా అబ్సల్యూట్లీ. అందు గురించే ఇప్పుడు ఏంటంటే అమ్మ, ఈ ప్రేమలో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి కూడా నేను చెప్తాను. ప్రేమించుకున్నంతసేపు అవతలోడు దొంగోడైనా దొరైనా యువతల వాళ్ళు చెప్తే అసలు ఆలకించరు. అస్సలు వినరు. చెవుల్లో దూదులు అస్సలు పెట్టుకుంటారు, వినరు. వినదు. అది కప్పేస్తుంది ఒక మబ్బులాగా. ఎప్పుడైతే కనుక సెల్ఫ్ గా మీకు ఒక మన అనుభవం కళ్ళతో వచ్చిందో, మనం చూస్తే తప్ప నమ్మలేమండి. అనుభవం నా వచ్చేంత వరకు పరిస్థితి తెలియదు. కూడా అదే కదా, అదే అయింది. అదే మళ్ళీ సిచ్యువేషన్ మా చెల్లికి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. పేరెంట్స్ కి తెలుసా అండి? లేదండి. తెలిస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు ముందు. ఎందుకంటే ఇద్దరు కూతుర్లు ఒక పర్సన్ గురించే ఆ, ఇలా మోసపోయారనేది వాళ్ళు తీసుకోలేరు. అవును, వాళ్ళ అండ్ పెంపకానికి ఒక అండ్ రిఫ్లెక్షన్ ఇంకొకటి ఏంటంటే తను ఇంట్లో మనిషిలా ఉంటున్నాడు కదా. అవునవును. ఆ అబ్బాయి ఇలా చేశాడు అనేది వాళ్ళు నిజంగా తీసుకోలేరు. చాలా బాధపడతారు కదా. మీ సిస్టర్ని కాపాడటం ఒకటే కాకుండా ఇలాంటి దుర్మార్గుడు పదే పదే మీ ఇంట్లోకి ఇంటికి వచ్చి రావడం కూడా మంచిది కాదు. ఇప్పుడు మీరు ఇద్దరు అవును. సిస్టర్స్ కాబట్టి సరిపోయారు. మూడో వాళ్ళు ఉంటే అంటే కనుక తను నా వరకు ఉండి ఆపేశాడు కదా అనుకుంటాం గానీ మనకు తెలియదు కదా ఇలా జరుగుతుందని. అతను ఏం చేస్తాడండి? తను కూడా జాబ్ అండి ఇక్కడ. తిన్న అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళి కలవడం. వాడికి గట్టిగా నువ్వు వార్నింగ్ ఇస్తే అమ్మా అవ్వదా? నీ మాట గెలవదా? వాడు కంకణం ఎంత ఇచ్చినా కట్టుకున్నాడు కదా, మీ మళ్ళా ఇంట్లోనే మ్యానిపులేషన్ పెళ్లి. చేస్తున్నాడు కదండి ఎంతైనా. సరే సరే. మీ సిస్టర్ కి ఫోన్ కలపండి అమ్మా. ఓకే అండి. ఏం పేరు తన పేరు? నిషా. నిషా. అవునండి. ఓకే, కలపండి. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड సొంత पर అక్క है. చెప్పినప్పుడు తన लाइन पर ఎగ్జాంపుల్ बने रहें ఇంకా या ఇంకా कुछ నువ్వు देर సొంత बाद అక్కని कोशिश నమ్మకపోతే करें. ఇంకెవరు The నమ్ముతావు? person నిషా చెప్పు, ఏం చేస్తున్నావు? రూమ్ లో ఉన్నా. ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఏంటి నీ బాధ? వెళ్తానుండు, ఇప్పుడు నాకు తెలీదా? ఏంటి చెప్పు. ఆ అబ్బాయి గురించి చెప్పా కదా, ఏం చేసావు? నాకు తెలుసని చెప్తున్నాను కదా. అరే నేను చెప్పేది నిజంగా. అంత నిజంగా మంచోడైతే నేను ఎందుకు వదిలేస్తా చెప్పు. ఎవరు వదిలేశారు, ఎందుకు వదిలేశారు అన్ని నాకు తెలుసు. అన్ని నాకు చెప్పారు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో నీకు నిజంగా తెలియదు నిషా. నా దగ్గర ఇప్పుడు ప్రూఫ్లు లేవు నీకు చూపించడానికి.
ప్రూఫ్లు కాదు, తను నాకు చెప్పాడు నువ్వు వేరే అబ్బాయితో రిలేషన్ లో ఉన్నావని తనకు తెలిసిందని తను వదిలేశాడని చెప్పాడు. నువ్వు వదిలేసిన డిప్రెషన్ వల్ల తను నా వల్ల కామ్ అయ్యాది. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి మా రిలేషన్ డిస్టర్బ్ చేయకు. ఈ రిలేషన్ బాగుందని నువ్వు అనుకుంటున్నావా? ఆ, నీతోనే కాకుండా చాలా మందితో ఉంటాడు. ఒకసారి వెళ్ళి వాడు ఫోన్ చెక్ చేయి, అప్పుడు తెలుస్తుంది నీకు. తన ఫోన్ కి వాళ్ళ అమ్మ నెంబర్ తప్ప ఇంకొక ఫోన్ రాదు. నాన్ టైమ్ లో వెళ్ళి ఒకసారి చూస్తే అప్పుడు తెలుస్తాయి నిజాలు. ఇంత చదువుకున్నాను, నాకు ఆ మాత్రం తెలీదా ఎవరు ట్రాప్ చేస్తారో ఎవరు ట్రూగా చేశారో? అరే మనది సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పి నన్ను ఆల్రెడీ ట్రై చేశాడు, నాది వర్కౌట్ అవ్వక నిన్ను గోకుతున్నాడు. నీకు అది అర్థం అవ్వట్లేదు. నువ్వు ఎందుకక్క మా రిలేషన్షిప్ ని పాడు చేయాలని చూస్తున్నావు? నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళి తన క్యారెక్టర్ బ్యాచ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? సరే, నేను వేరే వాడితో వెళ్ళానన్నావు కదా, నువ్వు ఎప్పుడైనా చూసావా? పోనీ నా క్యారెక్టర్ గురించి నీకు అంతగా డౌట్ ఉంటే వాడు ఒక్కడే కాదు కదా మన ఇంటికి వచ్చేది, చాలా మంది వస్తారు కదా, వాళ్ళని పోనీ వెళ్ళి అడుగు. ఇప్పుడు ఈ రోజు ఒక ఒపీనియన్ ఉంటది, రేపు ఒక ఒపీనియన్ ఉంటది కదా. అలాగే నీ ఈ రోజు వాడు క్యారెక్టర్ మంచోడు అయిపోయాడు కదా నీకు, రేపు పొద్దున చెడ్డోడు అయితే అప్పుడు నువ్వేం చేస్తావు? ఇన్ని ఎఫర్ట్స్ నా కోసం పెట్టాడు కదా. ఇప్పుడు దాకా నన్ను ట్రస్ట్ చేయండి, వాడిలో అంత ట్రస్ట్ ఏం చూసావు నువ్వు? నువ్వు మారావని నాకు అర్థం. మరి వాడు మారడానికి గ్యారెంటీ ఏంటి? అడేమో ఉత్తమ పురుషుడా ఏంటి మారకపోవడానికి? నువ్వు వదిలేసి వెళ్ళిపోయి తననంటే ఎంతవరకు కరెక్ట్? నిషా, ఎవరు? నేను నిరుపమ అమ్మ, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ప్రముఖ సైక్రాటిస్ట్ ఆయన. మీ విషయం అంతా కూడా మెయిల్ ద్వారా మొత్తం తెలియజేశారమ్మా. తను ఎంత ఫేస్ చేశారు, తను ఎంత ఇబ్బంది పడ్డారు మొత్తం మాకు చెప్పారు. మళ్ళీ మీరు ఎక్కడ ట్రాప్లోకి వెళ్ళిపోతారో, మీకు ఎక్కడ లైఫ్ స్పాయిల్ అవుతుందో అని భయంతో ఆవిడ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. దేని గురించి? మీ సిస్టర్ ఒక అనుభవంలో వెళ్ళారు. ఓకే, ఒక అబ్బాయితో ఎవరైతే నువ్వు ప్రేమించావో అదే అబ్బాయితో చాలా నమ్మకంగా 3 ఏళ్ల పాటు 3 years పాటు కంటిన్యూస్గా ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఈరోజు ఏ కారణం చేత ఈవిడ గుడ్ బై చెప్తుంది ఆ అబ్బాయికి? నిజంగా నువ్వు అనుకున్నట్టుగా మీ సిస్టర్కి ఇంకొకరు ఉంటే కనుక ఏమో నీకు ఆ మాత్రం తెలీదా? మీ సిస్టర్ మీద ఇప్పుడు నువ్వు అంత అభాండం వేస్తున్నావు. మధ్యలో వచ్చి చెప్పినటువంటి వ్యక్తి యొక్క మాట మీద నమ్మకం తీసుకుని ఏం నీకు వేరే ఉన్నారని చెప్పావు. అమ్మ ఏంటమ్మా ఏదో అంటే సామెత ఏదంటే మేడం, ముందు వచ్చే కొమ్ముల కంటే వెనకొచ్చిన చెవులు వాడి. మీ సిస్టర్ యొక్క క్యారెక్టర్ని ఎందుకు నమ్మట్లేదు? ఒక వ్యక్తి గురించి మీ సిస్టర్ వచ్చి ఇలా చెప్తే కనుక కరెక్ట్ పర్సనాలిటీ కాదని చెప్పినప్పుడు ఆవిడ మాట తీసి ఎందుకు మీరు వెనకపడుతుంది? ఈరోజు ఏ స్వార్థాన్ని ఆలోచించి మీ సిస్టర్ వచ్చి మీ యొక్క ప్రేమని చెడగొట్టాలి అని అనుకుంటుంది? మళ్ళీ నేను చదువుకోలేదా, నాకు తెలియదా, నాకు అనుభవం లేదా, ఏవేవో అంటున్నావు. ఒక్కసారి కూడా నీ నోట్లోంచి అక్క అని మాట రాలే. అదే కదా, అక్క అని రాలే. ఎందుకు చేసావు? నీకేం పని లేదా? ఈ అబ్బాయిని ఒక్కడనే చూసావా? ఇంకా బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమైనా చెక్ చేసావా, చేయలేదా? మమ్మల్ని చేయమంటావు? నేను ఇన్నాళ్ళుగా చూసాను కదా సార్. మా అక్క ఏమన్నదంటే ఇంట్లో ఇది చెప్తే బాగోదు, పేరెంట్స్ బాధపడతారు అన్నది. ఇంట్లో చెప్పుకోలేనిది బయట మీ దగ్గరకు వచ్చి చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడుకొచ్చి మీరిద్దరు కూడా ఎక్కడా కూడా చేసినటువంటి పని తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి. వాళ్ళ లెక్క ప్రకారం పరువు తీసేటటువంటి పని ఇది. ఇలా చేశారని తెలిస్తే గుండెలు పగిలిపోతాయి తల్లిదండ్రులకి. అంత మంచి అతను నేను ఎందుకు మిస్ చేసుకుంటాను చెప్పండి? నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఏ స్వార్థంతో మీ అక్క వచ్చి మీ ఇద్దరి మధ్యన అడ్డుపడుతుందని నువ్వు అనుకుంటున్నావు నిషా? నాలుగరే మంచోడు అని చెప్పి మళ్ళీ కలుద్దాం అనుకుంటుందేమో మమ్మల్ని విడగొట్టి. బాబా అమ్మా, అంత నువ్వు మంచోడు అని 100 సార్లు అన్నా కూడా వీడు మంచోడు అవ్వడమ్మా. పొరపాటు పడి ఉంటారు. ఆయన కాదు. అయినా అసలు మా అక్కకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మా పేరెంట్స్ తో, మాతో, అతను నేను కలిసి మాట్లాడాలి. నువ్వు తవ్వుకున్నటువంటి గుంతలో నువ్వు పడతానంటే కనుక ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఈ రోజు మీ సిస్టర్ కాదు సార్, అతను చాలా మంచి అతను. అతన్ని అసలు మొత్తం అతన్ని క్యారెక్టర్ మొత్తం నెగిటివ్ గా చేస్తున్నారు. మీకు ఎంతకాలం పరిచయం అతను? మీకు ఎంతకాలం నుంచి అతనితో లవ్ లో ఉన్నారు నిషా? 2 years నుంచి ఉన్నాను లవ్ లో. 3 సంవత్సరాలు ఉన్నటువంటి మీ అక్క కంటే 2 ఏళ్ళు ఉన్న మీకు బాగా తెలుస్తుందా? మా అక్క ఈ మధ్యన ఊరికి ఏదో ఒకటి తనకు కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయ్యింది అనుకుంటా. అన్ని అతికించు, పిచ్చి కూడా అతికించు. క్యారెక్టర్ అసాసినేట్ చేసావు, బుద్ధి లేదు అని అన్నావు, ఈర్ష పడేటటువంటి అక్క అనే స్థానంలో పెట్టావు. ఇప్పుడు మెంటల్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పేసి ఇంకోటి మొదలు పెట్టావు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, తన బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసు నీకు?
వాళ్ళు చాలా మంచి వాళ్ళు అక్క. వాళ్ళ అమ్మ నాన్న అందరూ మంచి వాళ్ళు. వాళ్ళ అమ్మ తప్ప తనకి ఇంకెవరు సరే ఫోన్ వాళ్ళ అమ్మ నాన్న చేయరు. గురించి పక్కన పెట్టేసి నువ్వు చేసుకునేది వాడి గురించి ఏం తెలుసు నీకు? వాడు నన్ను తప్ప ఇంకెవరిని చూడడం నాకు తెలుసు. ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంది మాకు. నీ ప్లాన్ కాదు, నిన్ను తప్ప ఎవరిని చూడండి అంటున్నావు కదా, మరి 3 ఏళ్ళు నాతో తిరిగాడు. నేను వచ్చిన తర్వాత వేరే నీ అమ్మాయి తర్వాత ఇంకొకటి వస్తే నువ్వు వదిలేసావు కాబట్టి నేను వచ్చాను, కానీ నేను మాత్రం నీలా కాదు కదా వదిలేయడానికి. అబ్బా, అవును. నీలాగా ఎలాంటిదో మీ అక్క గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్నావు. నాకు తెలుసు నేను ఒకరికి స్టిక్ అయి ఉంటా. నువ్వు స్టిక్ అయి ఉండు, వాడు 10 స్టిక్లు వేసుకుని ఉంటాడు. నిజంగా నేను ఏదైనా ప్రూఫ్ చూపించినా కూడా నువ్వు క్రియేట్ చేసావు అక్క అన్నట్టే తయారవుతావు. ప్రతి వీక్ చూస్తున్నా, రోజు కాల్స్ మాట్లాడతాం. నాతో అదంతా మాట్లాడడానికి యాక్టింగ్, తనకి టైం సరిపోదు. ఇంకా వేరే అర్థమైందా? నాతో మాట్లాడడానికి టైం సరిపోదు. ఇంకా వేరే వాళ్ళతో ఏం మాట్లాడతారు చెప్పు. చాలా టైం ఉంటది అక్కడ. తను ఆఫీస్కి వెళ్ళరా? మరి డబ్బులు ఎవరు ఇస్తున్నారు తనకి? అవన్నీ బ్లాక్ మెయిల్ చేసి సంపాదించేవే. నీకు అర్థం కావట్లే ఆ ట్రాప్ ఏంటనేది. ఎవరి మాట వినేటట్టు లేదు. ఏం చేద్దాం చెప్పమ్మా. మీ చెల్లికి నేను చాలా నిజంగా చెప్తున్నా కదా సార్, తను అసలు వినే స్టేజ్ లో లేదు. Generator ఇప్పుడు ఏ అంటే. అమ్మాయి తన క్యారెక్టర్ ని డౌన్ చేసుకుని అయితే మాట్లాడదు సార్ జనరల్ గా. అవును. కానీ తినకి ప్రూఫ్ అంటుంది కాబట్టి చెప్తున్నా. తను నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు. నేను లాస్ అయ్యా నా క్యారెక్టర్ నన్ను నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా ఇంకా తను నమ్మదు అంటే ఇంక నేనేం చేయలేను. ఏ నిషా, అలా ఎంత మందితో ఉన్నాడు అనేది తెలియదు కదా. నిషా, ఒక ఆడపిల్లకి తన క్యారెక్టర్ కంటే ఇంపార్టెంట్ ఏది లేదు. అలాంటి క్యారెక్టర్ కూడా వాడు నన్ను హెరాస్ చేసి ఇచ్చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. అయినా కానీ ఏ నీకు బుద్ధి రాదా? అబ్బాయి ఇష్టం లేకుండా రాడు. అమ్మ, నువ్వు అన్ని అబద్ధాలు అనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరమ్మా ఈరోజు. Obviously. ఇప్పుడు చాలా మంది ఈ అబ్బాయి బారిన పడినటువంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి నెంబర్లు కూడా మీ సిస్టర్ దగ్గర ఉన్నాయి. అందరినీ వెళ్ళి అన్ని తలుపులు కొట్టి అమ్మ అని చెప్పి అందరినీ కాపాడొచ్చు ఈరోజు. కానీ ఏంటంటే తనకున్నటువంటి ఏకైక చెల్లెలు నువ్వు. ఇది కుటుంబ గౌరవానికి సంబంధించినటువంటిది. ఇప్పటికీ కూడా మీ అమ్మ నాన్నకి తెలియదు. బయటకు వస్తే వేరే ఉంటాయని చెప్పి ఇలా డీల్ చేసేది. నీకు అది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ నాన్నగారికి తెలిసిందనుకో, మీ సిస్టర్తో వాడు ఇలా మోసపూరితంగా ప్రవర్తించాడు, మీ సిస్టర్ వాడిని ఏదో దేవుడి దేవల్లో వదిలించుకుంది, రెండో అమ్మాయికి వాడు తగులుకున్నాడు అనేటటువంటి పరిస్థితి వచ్చింది అనుకో, మీ నాన్నగారి పరిస్థితి ఏంటమ్మా? ఇదే ఇప్పుడు కాదండి, అసలు అలాంటి అబ్బాయి కాదు. మా అక్క వేరే వాళ్ళకి వేరే అతనికి ఓకే చెప్పిందని చెప్పి తిను ఇంకా ఏం చేస్తామని చెప్పి వదిలేశారు. ఇంకా ఫుల్ డిప్రెషన్ తెలుసా అసలు. తను ఇప్పుడు మనిషినే లేదా? నువ్వు మనిషిగా చేస్తున్నావా? చెయ్యి, మహానుభావుడిని చెయ్యి. పొగుడుతున్నాను, నీకు అర్థం కావట్లేదు. ఈరోజు మీ సిస్టర్ ఒక నమ్మకంతో మా వరకు వచ్చింది, మాకు ఈమెయిల్ పంపించింది. నువ్వు ఒక మత్తులోని ఒక మాయలో అనేటటువంటి దాంట్లో కూరుకుపోయావు. నిన్ను కాపాడవలసినటువంటి నువ్వు వినట్లేదు. కానీ మీ సిస్టర్కి అన్ని నిజాలు తెలుసు. వాడు ఒక దుర్మార్గుడు, చాలామంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పటికీ ఆడుకుంటూనే ఉన్నాడు, ఫ్యూచర్లో కూడా ఆడుకుంటాడు. సో అలాంటి మంచి ఆటగాడిని నిలవరించేటటువంటి ప్రయత్నం మేము చేయకపోతే ఈ సమాజంలో చాలామంది ఆడపిల్లలకి రక్షణ కల్పించేటటువంటి పొజిషన్లో మేము ఉండలేకపోవచ్చు. నీ ద్వారా చేయలేకపోతే కనుక వాడి ద్వారా మేము ఎంట్రీ ఇస్తామమ్మా. అది నీకు ఓకేనా? తను ఎలాంటి వారో నాకు తెలుసు. మేము అందరం కలిసి మీరున్నప్పుడే డిస్కస్ చేసి చూద్దాం. రైట్ అమ్మా, మాకు తెలుస్తుంది. వినండి నిషా గారు, వినండి. దానికంటే ముందు ఒక ముఖ్యమైనటువంటి అంశము, అతను మొత్తం హిస్టరీ అంతా కూడా మేము సేకరిస్తాము. మాకు ఉండేటటువంటి క్రెడిబిలిటీతో, మాకు ఉండేటటువంటి అనుభవంతో మొత్తం హిస్టరీ అంతా తీసుకొస్తాము. అదంతా కూడా నీ కళ్ళెదురుగుంటా పెడతాము. అయినా కానీ నేను తవ్వుకున్న దాంట్లో నేను దుంకుతానంటే మేము ఏమీ చేయలేవు. ఓకేనా? నువ్వు ఈ ఛాలెంజ్కి రెడీయేనా? తన గురించి ఎంత ఎంక్వైరీ చేస్తా తను మంచోడనే తెలుస్తుంది. నేను నాకు నమ్మకం, సరే, 100% నమ్మకం నీ ఉంది. నమ్మకం తాత్కాలికంగా నీ దగ్గర పెట్టుకోమ్మా. నీ నమ్మకం ఒమ్మైపోయిన తర్వాత సార్ దగ్గరికి వస్తావా కౌన్సిలింగ్ కి? వస్తానండి. ఓకే. మళ్ళీ ఫీల్ అవ్వకూడదు, నా మనసు విరిగిపోయింది, వీడు ఎంత మోసగాడు ఏంటి, ఇలా ఎంత అన్యాయం చేశాడని చెప్పి. మీ సిస్టరు ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు బహిరంగంగా పబ్లిక్గా ఈ వేదిక మీద చెప్పింది. ఏమని చెప్పింది అంటే కనుక, నాకు ఫిజికల్గా కూడా వాడితో కనెక్ట్ అయినా కూడా ఆ తర్వాత తెలిసింది, వాడి క్యారెక్టర్ తెలిసిన తర్వాత నేను బయటపడి నాకు వచ్చేటటువంటి దుర్భర పరిస్థితి నా చెల్లెలికి రాకుండా ఇంకో విధంగా నా చెల్లెలతో ప్రవర్తించకుండానే ముందస్తునే మా చెల్లిని కాపాడుతున్నాను అనేటటువంటి మాట అన్న తర్వాత కూడా అసలు ఇది కూడా ఒక అబద్ధం ఆడుతుంది, క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఈ మా సిస్టర్ ఆడేటటువంటి డ్రామాలో ఒక భాగం అంటే కనుక అసలు నీకు ఏమైందమ్మా? ఏం చదువుకుంది అమ్మాయి? మళ్ళీ నేను చదువుకున్నాను ప్రపంచాన్ని చూస్తూ అందుగురించి
మాకు సంఘటనలు డైలీ ఎదుర్కొంటుంటే ఆడపిల్లలు అయినా ఏంది సార్ ఇది? మొత్తం మేము మాట్లాడినటువంటి అన్ని అంశాలు ఒక్కదాన్ని ఒప్పుకున్నాం. నిజ నిర్ధారణ చేయండి సార్, మీరు ఏమన్నా కూడా ఆధారాలు తీసుకొచ్చి నాకు ప్రజెంట్ చేయండి, అప్పుడు నా నమ్మకం వమ్ము అవుతాయి కనుక మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను, కౌన్సిలింగ్ చేసుకుంటాను, నా మాట వెనక్కి తీసుకుంటాను, ప్రేమను త్యాగం చేస్తాను, లేదంటే తాకట్టు పెడతానని ఏదో అన్నాను. మరి దానికి నువ్వు రెడీయా? అతను ఎంత మంచివారో నాకు తెలుసు. అతని నుంచి నీ మంచితనాన్ని తట్టుకోలేకపోతున్నావు. ఆ మంచితనం అంటూ ఏంటి అనేది నీకు 48 గంటల్లో తెలుస్తుంది. 48 గంటల పాటు నువ్వు మాకు టైం ఇయ్యి శ్రవంతి, మేము కూడా నీకు ఫోన్ చేస్తాం. ఈ అమ్మాయి కూడా బెంగళూరు నుంచి వస్తుందమ్మా. మొత్తం ఎవిడెన్సెస్ అన్ని సేకరించిన తర్వాత నా క్లినిక్లోనే కూర్చుందాం, నేను నువ్వు ఆ అమ్మాయి కూడా కూర్చుందాం, అన్ని ఆ అమ్మాయి కళ్ళకు కట్టినట్టుగా చూపెడదాం. తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇంకా అమ్మాయికి వదిలేసాను, ఎంత బతిమాలు కోరుకోడు. ఇంకా తనకి సిట్టింగ్ చేసి తనకు కూడా మాట్లాడాలనుకుంటే అప్పుడు చూద్దాం సార్. మరి అంతేలే, ఇది ఏది బయటికి రావద్దు అని నేను నేమ్స్ కూడా నిక్ నేమ్స్ లా పెట్టి చేంజ్ చేశాను. నిషాకి ఇప్పటికీ కూడా నిషాలోంచి బయటికి తీసుకురావాలి, ఆ నిషలోంచి బయటికి రావాలి. ఆ కళ్ళజోడు ఇంకా తన కళ్ళ ముందు ఉన్నాయి, కానీ అవి తొందరలోనే తొలగించబడతాయి. ఈ లోపల ఆ మహానుభావుడికి ఈ అమ్మాయి నిషా ప్లీజ్ అమ్మా, మేము మళ్ళీ నిన్ను పిలిచి మా దగ్గర కూర్చునేంత వరకు వాడితో నువ్వు కమ్యూనికేట్ చేయొద్దు, ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తే రకం ఇవన్నీ మాతో జరిగినటువంటి సంభాషణ కానీ ఇలా హైదరాబాద్ రాబోతున్నావు ఒక 48 గంటల్లో నువ్వు డాక్టర్ గారిని కలవటానికి గురించి అని కానీ వాడికి చెప్పకు, ఎందుకంటే వాడు ఊసరి వెళ్ళి తిమ్మిని బమ్మిని చేస్తాడు. అట్లీస్ట్ ఇప్పటి వరకు మేము చెప్పినవి ఏవి ఆలకించినా ఏవి నమ్మకపోయినా, మీ అక్కని నమ్మకపోయినా, ఇక్కడ నిరుపమ గారిని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నమ్మకపోయినా, ఒక్క 48 గంటల పాటు వాడితో కమ్యూనికేషన్ ఆపి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చిన తర్వాత మేము చూపెట్టిన తర్వాత అప్పటికి నీకు నమ్మకం ఉండి అదే పాత పద్ధతిలో కంటిన్యూ అవుదామంటే నీ కర్మ, మేమేం చేయాలి. సో అప్పటి వరకు సైలెంట్. ఓకేనమ్మా? ఓకే సరే సరేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మా పనిలో మేము ఉంటాం. రైట్, థ్యాంక్ యూ. వీళ్ళు వెన్నతో పెట్టిన విద్య మేడం, వీడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళిద్దరు అక్క చెల్లెలను ట్రాప్ చేసినటువంటి వాడు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేటటువంటి మానసిక పరిస్థితి. సో వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే చూసే ప్రేక్షకుల్లో చాలా మంది ఈ వయసు ఉండేటటువంటి ఆడవాళ్ళు అంటే కీడెంచి మేలెంచమని పెద్దవాళ్ళు చెప్పారు. ఈరోజు ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే కనుక అమ్మ నాన్నకి తెలియకుండా అరే మా అమ్మాయి ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తుంది, అక్కడ ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అసలు తలెత్తుకు కూడా చూడనటువంటి అతి గొప్ప ఆడపిల్లని అని చెప్పి గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి తల్లిదండ్రులకి దయచేసి మీలాంటి ఆడపిల్లలు అందరూ కూడా ఆచితూచి అడిగేయండి. ఎందుకంటే కనుక ఇక్కడ నిష కంప్లీట్గా ఒక నషాలోకి వెళ్ళిపోయింది, అంటే ఒక మత్తులోకి వెళ్ళిపోయింది. తనకు కనిపించేటటువంటి ఆ ప్రేమలో అక్కను కూడా ఏదో ఒక బియ్యంలో ఒక రాయిని తీసుకున్నట్టుగా రసంలో కరేపాకు తీసుకున్నట్టు తీసి పక్కన పెట్టేసి ఆఖరికి నా క్యారెక్టర్ కూడా నాశనం అయింది, నువ్వు జాగ్రత్త తల్లి అంటే కనుక ఆ అమ్మాయి కూడా నమ్మిపడే. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మ్యానిపులేటివ్ బిహేవియర్. ఇలాంటి మగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క బ్రహ్మాస్త్రం ఏంటంటే కనుక మీ బలహీనతను ఫస్ట్ వాళ్ళు కనిపెడతారు అంటారన్నమాట. మీ బలహీనత మీద టచ్ చేస్తారు. అది ఏదన్నా అవ్వచ్చు, మీరు మానసికంగా వేరే వాళ్ళతో మాట పంచుకోకపోవటం అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ లేకపోయి ఉండొచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా చూసుకోండి. ఇటువంటి బలహీనతను క్యాచ్ చేసి మీకు కావలసినటువంటి మాటలు గారెడ్డి మీ చుట్టూరు అల్లి మిమ్మల్ని ఇమోషనల్ ట్రాప్లోకి లాగుతారు. ఆ ఇమోషనల్ ట్రాప్లోనే ఈరోజు నిషా ఉంది. కాబట్టి ఏంటంటే అవతల నుంచి వచ్చేటటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీకు ఎంత బంగారంలాగా అనిపించినా, ఎంత గొప్పవాడు అనిపించినా దయచేసి మీ సెన్సెస్ని వాడండి. లేదు మీ సెన్సెస్ని మీరు వాడలేకపోతున్నారు అంటే కనుక ప్రేమ గుడ్డిది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇలాంటి మాటలన్నీ తీసి పక్కన పెట్టి మీకు నమ్మినటువంటి మీరు నచ్చేటటువంటి ఇద్దరు వ్యక్తులతో మీ ఇద్దరి మధ్యన జరిగేటటువంటి సంభాషణ కానీ ఏదైతే ప్రేమాయణం ఉందో కానీ అది డిస్కస్ చేయండి. వాళ్ళ యొక్క వ్యూ పాయింట్ కూడా చూడండి. వద్దే ఇది కరెక్ట్ కాదు, 1-2 సార్లు ఆలోచించండి అంటే కనుక దయచేసి 1-2 సార్లు ఆలోచించండి. ఆడపిల్లలు మోసపోకండి. పర్ఫెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.